వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డికి ఈటెల రాజేందర్ సవాల్. రేవంత్ రెడ్డి పాలన బాగుందని, ప్రజలు అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్. సీఎం మంచి పని చేస్తున్నారని అంటే ముక్కు నేలకు రాస్తానన్న ఈటెల. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల ఆగ్రహం. ఇప్పటికే మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నారన్న టీపీసీ చీఫ్. ఇరువైపులా మహిళలు ఉన్న విషయాన్ని సినీ ప్రముఖులు గుర్తించాలని విజ్ఞప్తి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులతో జగన్ భేటీ. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు భరోసా కల్పించిన వైసీపీ అధినేత. చంద్రబాబు అబద్దాలు ఇప్పుడు మోసాలుగా మారాయని విమర్శ. విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని కేటీఆర్ హరీష్ రావుపై సీఎం రేవంత్ విమర్శలు. మీ ఉద్యోగం వారు తీశారు. కేటీఆర్ హరీష్ రావుపై రేవంత్ రెడ్డి ఫైర్. హైదరాబాద్ ట్రాఫిక్ వరద సమస్యపై చర్యలు తీసుకుంటే బురద జల్లుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శ. కేటీఆర్ హరీష్ రావులపై దాడులు చేస్తామని మైనంపల్లి అంటున్నారన్న దాసోజు శ్రవణ్. కేటీఆర్ ను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని వెల్లడి. హైడ్రా విషయంలో హైకోర్టు హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెచ్చారని ఆరోపణ. హనుమకొండలో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం. కేటీఆర్ వ్యాఖ్యలతో భావోద్వేగానికి గురైనట్టు వెల్లడి. ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించానన్న మంత్రి. ఇప్పటికే ఎక్స్ వేదికగా సమంతకు క్షమాపణలు. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం. వేకువజాము నుంచే కనకదుర్గమ్మకు స్వప్నాభిషేకం. బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గమ్మ తల్లి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జెడ్పీటీసీ ఇతర నాయకులతో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు వైఎస్ జగన్ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అన్యాయమైన పాలన కొనసాగుతోందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత, వ్యక్తిత్వం అనేవి చాలా ముఖ్యమని తెలిపారు. కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడగలిగితే అదే మనల్ని తర్వాత విజయ తీరానికి చేరుస్తుందని కార్యకర్తలతో అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిందని జగన్ తెలిపారు. చంద్రబాబు అబద్దాలు ఇప్పుడు మోసాలుగా మారాయని చూపెట్టారు. చంద్రబాబు మోసాలపై క్రమంగా ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని అన్నారు. వైసీపీ, టీడీపీ మధ్య తేడాను ప్రజలు గమనించారని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్యాయమైన పాలన కొనసాగుతుందన్న జగన్ మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా, మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందని పరిస్థితి లేకపోతుంది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కి, టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది. గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి గోరుముద్ద అనే కార్యక్రమం కూడా నీరుగార్చే పరిస్థితి లేకపోయింది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్య ఆసరా అటకెక్కింది. అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నాం. వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల, పెట్టుబడి సహాయం దేవుడు ఎరుగు, ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది, పెట్టుబడి సహాయం పోయింది, ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు. ప్రజలు అక్కడికి పోవాలి, 2 నెలలు అక్కడికి పోకపోతే కనుక కట్. ఇప్పటికే 1,50,000 పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి. ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతూ ఉంది. కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనుల, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇసుక అయితే మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు. కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు. గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక ఈరోజు అమ్ముతా ఉన్న పరిస్థితులు. స్టాక్ పాయింట్లలో ఇసుకే కనపడకుండా పోతా ఉంది. మద్యం పరిస్థితి అంటే మనమేమో మద్యం తక్కువ తాగాలి, ప్రజలు బాగుపడాలి, వాల్యూమ్స్ తగ్గాలి అని మనం తాపత్రయపడితే, వీళ్ళేమో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం రాకపోయినా నష్టం లేదని తగ్గించి లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే లాభం ఏంది?
చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టిలరీస్ డబ్బులు భాగిస్తారు. ఇది జరిగేది. ప్రతిదీ స్కామే. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి. మట్కా, జూదం క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం. ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వామ్యం కావాలా. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి, అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం. అధికారం కోల్పోవడంతో విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని పరోక్షంగా కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు, అందుకేవి ఉద్యోగం వారు తీశారు. హైదరాబాద్లోని ట్రాఫిక్ వరద సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతుంటే బాహుమర్జ బుధజల్లుతూ తిరుగుతున్నారని మండిపడ్డారు. మూసీ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నాళ్ళు బతుకుదామనుకుంటున్నారని కేటీఆర్ హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాల మీద అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ అన్ని విధానాలను పరిశీలించిన తర్వాత అది రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అమలవుతున్న విధానాలను, తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి సరిపోల్చి చూసి ఒక నూతన విధానాన్ని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రారంభించినాం. ఇవాళ కొన్ని పత్రికలలో రాస్తున్నారు రేషన్ కార్డుల విధానాన్ని ఉపసంహరించుకున్నారని. ఈ పత్రికలకు మరి ఎవరు చెప్తారో నాకైతే తెలీదు, కానీ వాళ్ళకి రేషన్ కార్డుకి ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి తేడా తెలియకపోవడం దురదృష్టకరం. ఇంతకుముందు పేపర్ల మీద మాన్యువల్లో కార్డులు ఇచ్చేవాళ్ళు. రేషన్ కార్డు సపరేట్, ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్, లేదా అదేవిధంగా రైతు బీమా, లేకపోతే రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, ఇట్లా ఏది చెప్పినా, అదేవిధంగా అసంఘటిత కార్మికులకు హెల్త్ ప్రొఫైల్కు సంబంధించిన విధానాలు ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దాదాపుగా 30 శాఖలు 30 రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసుకోవడం వల్ల అసలు కుటుంబ సభ్యులు ఎవరు, ఆ కుటుంబంలో రేషన్ కార్డ్ అర్హత ఉన్న వాళ్ళెవరు, పెన్షన్కి అర్హత ఉన్న వాళ్ళెవరు, రైతు బీమాకి అర్హత ఉన్న వాళ్ళెవరు, రైతు బంధుకు అర్హత ఉన్న వాళ్ళెవరు, ఫీజు రియంబర్స్మెంట్కి అర్హత ఉన్న వాళ్ళెవరు, ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఉన్న వాళ్ళెవరు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 200 యూనిట్లు ఉచిత కరెంటుకు అర్హత ఉన్న వాళ్ళెవరు, ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి ఎవరు అర్హులు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడానికి ఎవరు అర్హులు, ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారము రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఒక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్, ఎట్లయితే ఆధార్ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడంతో ప్రతి మనిషికి దేశంలో గుర్తింపు వచ్చిందో, 137 కోట్ల మందికి ఈరోజు ఆధార్ ఉంది అని అంటే అదే ఆధారమైంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు. అట్లాంటి ఆధార్ను ఇంకా మెరుగుపరిచి ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదని టీటీడీ టెక్నికల్ టీం నవంబర్ 8, 2023న తేల్చిందన్నారు. ఎయిర్ ఫుడ్స్ కంపెనీ నెలకు ఉత్పత్తి చేసే నెయ్యి కేవలం 16 టన్నులు మాత్రమేనని టీటీడీ టెక్నికల్ కమిటీ నిర్ధారించిందని తెలిపారు. ఇలాంటి కంపెనీ నెలకు 1000 టన్నుల నెయ్యిని ఎలా సరఫరా చేయగలిగిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జూన్ 11 అంటే కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఒక రోజు ముందు ఆదరాబాదరాగా అగ్రిమెంట్ కూడా చేసేశారు. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంటు స్టాంప్ పేపరు 11th జూన్ కరెక్ట్గా ఒక రోజు ముందు. అంటే ఇదంతా ఎంత పకడ్బందీగా ప్రీ ప్లాన్డ్గా చేశారో చూడండి. అంతేకాకుండా ఇది టెక్నికల్ ఎవాల్యుయేషన్ డాక్యుమెంట్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిండిగల్. ఏ సంస్థ అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయాలంటే ఆ ప్లాంట్ని టీటీడీ యొక్క టెక్నికల్ కమిటీ వెళ్ళి సందర్శించి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్లాంట్లో ఉన్నటువంటి కెపాసిటీ ఎంత, వాళ్ళకి నిజంగా నెయ్యి సరఫరా చేసేటటువంటి సామర్థ్యం ఉందా, వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది, వాళ్ళు ఎంతెంత నెయ్యి సరఫరా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ ఒక టీం వెళ్ళి పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రకంగా ఒక టీము నవంబర్ 8వ తేదీన 2023 ఒక టీము ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళింది. అంటే గతంలో కూడా మార్చి 12 వీళ్ళు విడుదల చేసినటువంటి ఒక టెండర్కి ముందు ఇంకొక టెండరు రిలీజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో టెక్నికల్ కమిటీ వెళ్ళి పరిశీలించినటువంటి నివేదిక. దీనిలో మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ మీరు అందరూ చూడాలి. సప్లై ఆఫ్ రెలవెంట్ కమోడిటీ ఎక్స్పీరియన్స్ ఇన్ 1 year పీరియడ్. సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సంస్థ ఎంత నెయ్యి సరఫరా చేసింది అన్న ఒక కాలం దగ్గర 2022-23లో ఎంత సరఫరా చేశారండి? 14,940 కిలోలు, 14,940 కేజీలు ఒక సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సరఫరా చేసింది. అంటే 14 టన్నులు, సుమారుగా 15 టన్నులు. ఒక సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సరఫరా చేసింది ఎంతండి? 15 టన్నులు. అటువంటి ఒక సంస్థకి 6 నెలల కాలంలో 1000 టన్నుల సరఫరా చేసే కాంట్రాక్ట్ ఏ రకంగా ఇస్తారండి? అంటే మీకు తెలుసు ఏఆర్ డైరీకి 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదు అని తెలుసు. మీ టీటీడీ కమిటీ టెక్నికల్ కమిటీయే చెప్పింది ఆ మాట. 2023-24 సంవత్సరంలో వీళ్ళు నవంబర్లో వెళ్ళే టైంకి, అంటే సుమారుగా ఒక 7 నెలల కాలంలో వాళ్ళు సరఫరా చేసింది 8,100 కిలోలు, అంటే 8 టన్నులు. 22-23 సంవత్సరం మొత్తం మీద సరఫరా చేసింది 15 టన్నులు. 23-24లో ఒక 7 నెలల కాలానికి సరఫరా చేసింది 8 టన్నులే. అటువంటి సంస్థకి ఏమండి జగన్ రెడ్డి గారు సత్యమేవ జయతే అని ట్వీట్లు పెడుతున్నారు కదా, ఇది పెట్టండి సార్ ట్వీటు, ఈ డాక్యుమెంట్ పెట్టండి, మీకు దమ్ముంటే ట్వీట్ చేయండి. ఇదిగో మేము అతి గొప్పగా సెలెక్ట్ చేసిన సంస్థ సంవత్సర కాలంలో 15 టన్నుల. మంత్రి కొండా సురేఖ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల గురించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. అవి తాను అనుకోకుండా చేసిన వ్యాఖ్యలని వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు సురేఖ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిపై మీడియాలో చెప్పడంతో పాటు ఎక్స్ వేదికగా కూడా మంత్రి పోస్టు పెట్టారని తెలిపారు. అందుకే సినీ ప్రముఖులు ఈ అంశానికి ముగింపు పలకాలని కోరారు. మహిళల పట్ల కేటీఆర్ చిన్నచూపు ధోరణి ప్రశ్నించడం తప్పితే ఎవరి మనోభావాల్ని దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని సురేఖ పేర్కొన్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇరువైపులా కూడా మహిళలు ఉన్న విషయాన్ని సినీ ప్రముఖులు గుర్తించారు. ఆ వెనువెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. పత్రేముఖం కూడా మాట్లాడడం జరిగింది. నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి, ఈ అంశాన్ని ఇక్కడతో ముగింపు పలకాలని. ఇక్కడ ఇరువైపులా మహిళలే ఉన్నారు. ఇరువైపులా మహిళలు ఉన్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను. మంత్రి గారు కూడా రాత్రి ట్వీట్ చేస్తూ ఆవిడ చెప్పిన మాటలు, నా వ్యాఖ్యలు యొక్క ఉద్దేశం మహిళల పట్ల అహంకార ధోరణి ప్రశ్నించడమే కానీ మీ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం కాదు.
స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాకుండా ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలు విమర్శించుకుంటున్నా అనే మాట చెప్పడం జరిగింది. నేను పెద్దలకు విన్నవిస్తా ఉన్నాను. ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ అనుయూయులు, కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు, ఒక సోదరుడిగా ఒక సోదరిమణికి నూలుపోగు దండ వేస్తే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు. ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ఇరువైపుల మహిళలు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడే సంప్రదాయం లేదు కాబట్టి ఆవిడ బేషరతుగా ఆవిడ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని నేను సినీ ప్రముఖులకు పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక మీదట కూడా మంత్రులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త తెలుసుకోవాల్సిన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నేత మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలన బాగుందని ప్రజలు అంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. సీఎం మంచి పనులు చేస్తున్నారని ప్రజలు మెచ్చుకుంటే ముక్కు నేలకు కూడా రాస్తానన్నారు. ఉప్పల్, రామాంతపూర్, అంబర్పేట ఇలా ఎక్కడికి రమ్మని సీఎం చెప్పినా తాను సిద్ధమన్నారు. హరీష్ రావు ఏదో రాసిస్తే తాను మాట్లాడతారని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాంటి భద్రత లేకుండా మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళ్దామా అని నిలదీశారు. మూసి ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నామంటే మేము అంటున్నది ఏంటంటే, ఇవాళ నీ రోడ్ మ్యాప్ ఏంది, నీ డిపిఆర్ ఏంది, నువ్వు ఎప్పటి నుంచో ఎప్పటిలో పూర్తి చేస్తావు, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు నీ కాంట్రాక్ట్లు ఎవరు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇవాళ ఒకటి ఏంటంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంగా రేవంత్ రెడ్డిగా కేసీఆర్ గారు 6 సంవత్సరాలు పట్టింది తన వైఫల్యాలు, తన నిజ స్వరూపం, తన కర్కోటక పద్ధతి, తన దోపిడీ విధానం, ప్రజా కంటక పద్ధతులు తిరగడానికి 6 ఏళ్ళు పట్టింది. అప్పటిదాకా భరించింది. 2019-20లోనే కేసీఆర్ నిజ స్వరూపం ఏందో అర్థమైంది కాబట్టి, తప్పని పరిస్థితి కాబట్టి ఇలా 2023 ఎన్నికలు వచ్చేంత వరకు ఊపిపట్టిండు. బుద్ధితో దిమ్మ తిరిగిపోయి మళ్ళీ పాతాలకు పోయి ఇవాళ ఆయన కూడా ఇట్లా మాట్లాడు 20 ఏళ్ళు కానీ ఎవడేం చేయలేడు, ఇదో పార్టీ అని ఇదో కథన. కానీ రేవంత్ రెడ్డి నిజ స్వరూపం తినడానికి అమెరికాలో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. మీరు ఆయన 2 మాటలు, ఇక్కడ అబద్ధాలాడే నాయకున్నే ఇష్టపడతారు, మోసం చేసినటువంటి పార్టీలకే ఓట్లు ఎత్తారు, ఇది నేను నేర్చుకోలేదని చెప్పి ఎవరు చెప్పిండ్రు? ఆయన చెప్పిండు. ఎవరు? రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి దీని మీద ఒక 10-15 నిమిషాలు మాట్లాడినటువంటి అదంతా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తే మోసం, అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటుంది రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నారు. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇల్లు అయితే నువ్వు కొనగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడే మనం పోదాం, ఇద్దరు కలిసిపోదాం. వితౌట్ సెక్యూరిటీ నేను కలిసి మొత్తం 1 రోజా 2 రోజుల మీ డేట్ ఇవ్వండి, తప్పుడు పోదాం రా. నువ్వు నా చైతన్యపురికి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామతపురికి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి 30 నెలలు రాస్తాను. కానీ ఏం మాటలు ఇలా అక్కడక్కడ అడుగు తెచ్చుకున్న మనుషుల చేత తిక్కిపిస్తుందని చెప్పండి. జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండట్లే. ఇవాళ విపరీతంగా తిరుగుతుంది, విపరీతంగా ఏడుస్తుంది. ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కడి గుర్తుపెట్టుకోరు. నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసిస్తే చదివే గంట దిక్కుమల్న పడుతుందా రేవంత్ రెడ్డి, నీకైనా అవగాహన ఉందా, నీకైనా జ్ఞానం ఉందా? ఇవాళ నేను రాజశేఖర్ గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి, నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగరేసినప్పుడు నాది 300 గంటల స్పీచ్ ఉంటుంది, నేను నాకు కొన్ని 100 స్పీచ్లు ఉంటాయి.
వందల స్పీచ్లు ఉంటే అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు, నీకు తెలుస్తుంది నేనెవరు. నువ్వు నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ సన్మాన పత్రాన్ని నీకు ఎప్పుడైనా పంపిస్తా. హైడ్రా విషయంలో హైకోర్టు హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెచ్చారని వీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. బీజేపీ గవర్నర్ హైడ్రా ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారని, రేవంత్ రెడ్డి పాలనలో కేటీఆర్ కాన్వాయ్పై దాడి జరిగిందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ ను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని, మైనంపల్లి కేటీఆర్ హరీష్ రావులపై దాడులు చేస్తామని అంటున్నారని, రేవంత్ రెడ్డి కొట్టండి చంపండి అనే మాటలను కాంగ్రెస్ నేతలు అమలు చేస్తున్నారన్నారు దాసోజు శ్రవణ్. కొండా సురేఖ మాటలు రాజకీయాలు ఉంటే అసహ్యం వేస్తోందని, గతంలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కొడుకును ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారన్నారు. కేటీఆర్ 10 ఏళ్లు రాష్ట్ర మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నారని, కొండా సురేఖ రాజకీయం కోసం సినిమా పరిశ్రమ వాళ్లను అవమానించారని ఆయన అన్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్లను తప్పుడు వ్యక్తులుగా మంత్రి కొండా సురేఖ చిత్రీకరించారన్నారు. కొండా సురేఖను రాహుల్ గాంధీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, కొండా సురేఖ, సమంత, నాగార్జున కాళ్లు మొక్కి క్షమాపణ కోరాలన్నారు దాసోజు శ్రవణ్. దీనిపైన లోతుగా ప్రజలు ఆలోచించాలా. మేము వీఆర్ డిమాండింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తాడా, గౌతమ్ అదానీ చెప్తాడా, లేకపోతే సునీల్ కనుగోలు చెప్తాడా, ఈ కథ ఏంది, ఈ దొంగ మీటింగ్లు ఎందుకు అవుతున్నాయో దయచేసి మీరు ప్రజలకు చెప్పండి. ఒకవేళ కనుక బీయింగ్ ఏ రెవెన్యూ మినిస్టర్ గౌతమ్ అదానీ తెలంగాణ అల్లుడు లెక్క ఆయనకు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు రేవంత్ రెడ్డి దావస్లో ఎక్కడ ఇచ్చిండు కాబట్టి ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన ముచ్చట మాట్లాడుకుంటామంటే హోటల్ ఏం పనాయా మీకు? సెక్రటరియట్ ఉంది కదా, గంత పెద్ద సెక్రటరియట్ బిల్డింగ్ ఉంది. ఇఫ్ దట్ వాజ్ అన్ అఫీషియల్ మీటింగ్, why is that you have to conduct that meeting in ITC corner and why not in the secretariat? ఒకటి. రెండు, if that is an official meeting, what is the role of Sunil Kanugolu, who is the chief advisor of the Karnataka state government, who is an electoral strategist to Revanth Reddy? ఇదంతా కూడా ఒక గూడు పుటాన్లే కనిపించట్లా. దయచేసి దీనికి సమాధానం చెప్పాలా, ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ లోపాయకారిగా మీది ఎంత గమ్మత్తైనగా అనిపిస్తుందండి. హైకోర్టులో ఆ జడ్జి గారు కాళ్ళకు దండం పెట్టాల. పేదోడి బాధనంతా కూడా ఆయన గుండెల్లో పెట్టుకొని ప్రశ్నించినట్టుగా అనిపించింది. అద్భుతంగా ప్రశ్నలు వేసిండ్రు, చివాట్లు పెట్టిండ్రు. ఎనీ సెన్సిబుల్ పర్సన్, నాట్ ఓన్లీ రంగనాథ్ ఆర్ రేవంత్ రెడ్డి ఆర్ ఎనీబడి ఇన్ ద గవర్నమెంట్, అంత పెద్ద ఎత్తున హైకోర్టు వారు అంత సీరియస్గా ఒక అంశాన్ని ప్రస్తావించిన తర్వాత, మొట్టకాయలు పెట్టిన తర్వాత బాధ్యతగా వ్యవహరించాలా. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? తెల్లారి పొద్దుగాల ఆర్డినెన్స్ పట్టుకొచ్చేసి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కనకదుర్గమ్మకు భక్తులు పెద్ద సంఖ్యలో కానుకలు సమర్పిస్తున్నారు. ముంబైకి చెందిన సౌరభ్ అనే వ్యాపారి వజ్రాల కిరీటం, సీఎం రాజేష్ అనే మరో వ్యాపారి వజ్రాలతో చేసిన సూర్యచంద్రులను అమ్మవారికి కానుకగా సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తులు హైమావతి, సూర్యకుమారి అమ్మవారికి నత్తు, బొట్లు, ముక్కెర చేయించారు. వీటిని దసరా తొలి రోజు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో రామారావుకు అందజేశారు. వీటిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తిలకించి ఏపీ ప్రభుత్వం తరపున దాతలకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి మూల విరాట్ అలంకరణలో ఈ ఆభరణాలను వినియోగించనున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డికి ఈటెల రాజేందర్ సవాల్. రేవంత్ రెడ్డి పాలన బాగుందని, ప్రజలు అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్. సీఎం మంచి పని చేస్తున్నారని అంటే ముక్కు నేలకు రాస్తానన్న ఈటెల. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల ఆగ్రహం. ఇప్పటికే మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నారన్న టీపీసీ చీఫ్. ఇరువైపులా మహిళలు ఉన్న విషయాన్ని సినీ ప్రముఖులు గుర్తించాలని విజ్ఞప్తి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులతో జగన్ భేటీ. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు భరోసా కల్పించిన వైసీపీ అధినేత. చంద్రబాబు అబద్దాలు ఇప్పుడు మోసాలుగా మారాయని విమర్శ. విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని కేటీఆర్ హరీష్ రావుపై సీఎం రేవంత్ విమర్శలు. మీ ఉద్యోగం వారు తీశారు. కేటీఆర్ హరీష్ రావుపై రేవంత్ రెడ్డి ఫైర్. హైదరాబాద్ ట్రాఫిక్ వరద సమస్యపై చర్యలు తీసుకుంటే బురద జల్లుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శ. కేటీఆర్ హరీష్ రావులపై దాడులు చేస్తామని మైనంపల్లి అంటున్నారన్న దాసోజు శ్రవణ్. కేటీఆర్ ను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని వెల్లడి. హైడ్రా విషయంలో హైకోర్టు హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెచ్చారని ఆరోపణ.
హనుమకొండలో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం. కేటీఆర్ వ్యాఖ్యలతో భావోద్వేగానికి గురైనట్టు వెల్లడి. ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించానన్న మంత్రి. ఇప్పటికే ఎక్స్ వేదికగా సమంతకు క్షమాపణలు. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం. వేకువజాము నుంచే కనకదుర్గమ్మకు స్వప్నాభిషేకం. బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గమ్మ తల్లి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.